జరిగినటువంటి అంటే ఏదైతే సాంగ్ పెట్టారో ఆ సాంగ్ జనరల్గానే పెట్టాము, ఎక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా పెట్టలేదని ఇటువైపు గణేష్ కమిటీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. అయితే కావాలని ఉద్దేశపూర్వకంగా మా ఏరియాకు వచ్చేసరికి క్రైస్తవులను కించపరిచే విధంగా కావాలనే పెట్టారని చెప్పి ఆ వర్గం చెప్తుంది. అయితే అసలు గొడవ జరిగిన రోజు క్రైస్తవులకు సంబంధించి దళితులకు సంబంధించి కొంతమంది రాళ్ళు రువ్వటంతో 6 నుంచి 7 వరకు కూడా గణేష్ కమిటీలో వాళ్ళకి గాయాలయ్యాయి. ఒక చిన్నపిల్లలు కూడా తలలు పగిలిన పరిస్థితి. ఒక అతనికి కోమాలో ఉన్నారు, విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. అసలు మనతో పాటు కొంతమంది బాధితులు ఉండి ఒకసారి మాట్లాడదాం. అంటే ఆ రోజు అసలు ఏం జరిగింది, గొడవ జరిగిన రోజు ఏం జరిగింది, ఏ విధంగా ఈ వ్యవహారం నడిచిందనే దాని మీద ఒకసారి మాట్లాడదాం. అంటే గణేష్ ఉత్సవ కమిటీకి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి దళితులు కావచ్చు, ఏ విధంగా ఈ ఈ ఘర్షణకు దారి తీసింది అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. మనం ఒకసారి ఏదైతే ఆ గొడవ జరిగిన పరిటాల గ్రామం ఉందో ఆ గ్రామంలో ఉన్నాము. మనతో పాటు బాధితులు కూడా మనతో పాటు ఉన్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. మీరు ఒకసారి మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ రోజు గొడవ జరిగిన రోజు ఏం జరిగింది, ఎక్కడి నుంచి గొడవ మొదలైంది, అంటే కేవలం పాట ఒక్కటే పెట్టడం వల్లనే గొడవ జరిగిందా, లేకపోతే గతంలో ఏదైనా ఇంటెన్షనల్గా వాళ్ళకి మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా? ఇప్పటి వరకు కూడా ప్రజాప్రతినిధి ఎందుకని స్పందించలేదనే దాని మీద ఒకసారి మాట్లాడదాం. బాధితులు ఉన్నారు, వారితో పాటు ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అంటే మీరు చెప్పండి, అంటే ఏం జరిగిందండి అసలు ఆ రోజు గొడవకు సంబంధించి? ఎందుకు గొడవ స్టార్ట్ అయింది? అంటే మీరు ఏదో పాట పెట్టారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, లేదు వాళ్ళు రెచ్చగొట్టేలా చేసి రాళ్ళు విసిరని మీరు చెప్తే ఏం జరిగింది ఆ రోజు అసలు? ఆ రోజు వినాయకుడు ఉత్సవ ఊరేగింపు సమయంలో వినాయకుడి విగ్రహం అటు మన వైఎస్ఆర్ విగ్రహం వీధి వైపు వెళ్ళటం జరుగుతుంది. ఆ విగ్రహం వెళ్ళే మార్గంలో అక్కడ చర్చ్ ఒకటి ఉంది. ఆల్రెడీ పోలీసు వారికి అదే రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది, కమిటీ వారు అదే రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఉత్సవ విగ్రహం ఇటుగా మన నిమజ్జనానికి వెళ్ళడం జరుగుతుందని చెప్పి ముందస్తుగా పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. కమిటీ వారి ఆధార్ కార్డులు మొత్తం ఇవ్వడం జరిగింది. పోలీసు వారు దాన్ని సింగిల్ విండోలో మొత్తం అప్రూవ్ చేసి క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు పోలీసు వారు విగ్రహంతో పాటు బందోబస్తుగా రావడం కూడా జరిగింది. ఎస్ఐ విధుల్లో ఉన్నాడు. ఆ టైంలో ఎస్ఐ విధుల్లో ఉండగా కరెక్ట్గా అదే టైంకి చర్చి ఎదురుగా వెళుతున్న విగ్రహం దగ్గర నార్మల్గా పాట అనేది పెట్టుకోవడం జరిగింది. గణేష్ ఉత్సవ కమిటీ అని మేము ఏర్పరచుకున్నాం. స్టేట్ కమిటీ మాకు ఒకటే చెప్పింది, దేవుడి పాటలు తప్పితే వేరే పాటలు, రాజకీయ పాటలు కానీ సినిమా పాటలు కానీ పెట్టకూడదని చెప్పి వాళ్ళు ప్రధానంగా అంటే పుడితే హిందువుగానే పుట్టాలనే పాట మా ఏరియాకి వచ్చేటప్పటికే పెట్టారు, కావాలని ఉద్దేశపూర్వకంగా పెట్టారని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తుంది. పుడితే హిందువుగా పుట్టాలనే పాట పెట్టడం వల్ల వాళ్ళకేమి బాధ కలుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు. ఆ పాట పెట్టడం అనేది జరిగింది అక్కడ డీజేలో. కాకపోతే మేము అనేది ఏంటంటే మా సనాతన ధర్మం గురించి మేము హిందువు అని గర్వంగా చెప్పుకోవడానికి మాకు తప్పే ఉంది అందులో. ఇప్పుడు ఎవరు మతం వాళ్ళు చెప్పుకుంటే తప్పే ఉంది, అది రెచ్చగొట్టే తత్వమా? ఇప్పుడు నా మతం గురించి నేను చెప్పుకుంటే అది ఎట్లా రెచ్చగొట్టినట్టు అవుతుంది? అది అవ్వదు కదా. అక్కడ పుడితే పుట్టాలి హిందువుగానే పాట మామూలుగా పెట్టడం జరిగింది అంతే. అది కావాలని రెచ్చగొట్టే దూరంలో ఎందుకు పెట్టడం జరుగుతుంది? ఇప్పుడు జై శ్రీరామ్ అంటాం, దేవుడి పాటలు పెట్టుకుంటాం, అది దేవుడి పాట పెడితే ఇక తప్ప? అది హిందూ పాట పెడితే తప్ప? వాళ్ళు పెట్టుకోరా? చర్చిలో క్రిస్టియన్ పాటలు పెట్టుకోరా? వాళ్ళు చర్చిలో స్వార్థ చెప్తున్నారు, అప్పుడు వాళ్ళు పెట్టుకోరా? వాళ్ళు చేయరా? హిందూ అనేదే ఎందుకు ఇక్కడ హైలైట్ అవుతుంది? ఈ హిందూ దేశంలో మన ఇండియాలో హిందూ అని చెప్పుకోవడానికి కూడా మాకు లేదా? మాకు హక్కు లేదా? అది మేము మా మతం గురించి మేము చెప్పుకోవడం మాకు లేదా? అది మీ రిలీజియన్ ఏంట్రా అంటే హిందూ అంటాం, వాళ్ళ రిలీజియన్ ఏంట్రా అంటే క్రిస్టియన్ అంటాం. మా హిందూ అని మా రిలీజియన్ మేము చెప్పుకునే ఈ హక్కు కూడా మాకు లేదా ఈ దేశంలో? అంటే ప్రధానంగా కేవలం పాట పెట్టడం వల్లే వాళ్ళు మీ మీద రాళ్ళు రువ్వారా, లేకపోతే ఏదైనా మీరేమైనా వాళ్ళు ఏమైనా అనటం లేదా, వాళ్ళు ఏమైనా డిస్కషన్ నడిచిందా? కేవలం పాట వల్లే రాళ్ళు రువ్వారు అనుకుంటున్నారా? మాకైతే అక్కడ మాకు ఆ జరిగిన ఇన్సిడెంట్లో మేము అనుకోవడం అయితే ఒక పాటనే హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అక్కడ విధుల్లో పోలీసు వారు ఉన్నారు, పోలీసు వారికి సమాచారం ఉంది అక్కడ గొడవలు జరుగుతాయని చెప్పి. గతంలో కూడా ఇదే గ్రామంలో హిందువులపై 3 సార్లు దాడి చేయడం జరిగింది. 3 సార్లు డీజే లాక్కోవడం జరిగింది. 3 సార్లు ఉత్సవంగా వెళ్ళే విగ్రహాలను కూడా నిలిపివేయడం జరిగింది, గందరగోళం చేసి. వాళ్ళంటే వాళ్ళని బెదిరించడం కూడా జరిగింది. అంటే ఎందుకని మీ ఊరిలోనే హిందువులకి క్రైస్తవులకి మధ్య ఘర్షణ గతంలో కూడా 3 సార్లు జరిగినాయని చెప్తుంది, ఎందుకని మీ గ్రామంలో దీని వెనక ఎవరు ఉన్నారంట?
అది వాళ్ళకే తెలియాలండి. వాళ్ళు ఏం మోటోతో చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు వాళ్ళకే తెలియాలి. మణికుమార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి మీ హెడ్ ఫోన్స్ ఆయనకి ఇస్తారా? మణికుమార్, మీరు హెడ్ ఫోన్స్ ఆయనకి ఇస్తారా? ఆయనతో మాట్లాడతాను. ధర్మం ఉందో, ఏదైతే మేము హిందువులుగా పుట్టామని మేము ఇప్పుడు మాకు పూజ చేయడం అనేది కామను. ఎవరింట్లో ఉన్నా పూజలు జరుగుతాయి. మీరు ఒకసారి మా యాంకర్తో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆయన కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా అంటున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. నమస్తే అండి, నా పేరు మనోజ్. హలో, నమస్తే అండి, నా పేరు మనోజ్ అండి. నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు మహేష్ అండి. మహేష్ గారు, అక్కడి వరకు సజావుగానే సాగింది, అంతా బాగానే ఉంది, పోలీస్ బందోబస్తు ఉంది, ఎక్కడ ఇబ్బందులు లేవు, పోలీస్ ఇచ్చిన రూట్ మ్యాప్ కూడా అదే, మా కమిటీ కూడా డిసైడ్ చేసింది, క్యూఆర్ కోడ్ ఇచ్చి అంతా సవ్యంగానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాతే కావాలని రెచ్చగొట్టే విధంగానే ఈ పాట పెట్టారని వాళ్ళు ఆలోపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి చర్చ్ సంబంధించి చెప్తున్నారు. కాబట్టి పోలీసులు ఎక్కడ రిస్ట్రిక్షన్ చెప్పలేదా? వేరే ఒక అన్యమతానికి సంబంధించినటువంటి ఒక ఆలయమో లేకుంటే వాళ్ళు పవిత్రంగా భావించే స్థలం ఉంది, అక్కడ ఈ పాటలు పెట్టొద్దు, కొంచెం ముందుకు వెళ్ళండనో వెనక్కి వెళ్ళడనో ఎక్కడ రిస్ట్రిక్షన్ చేయలేరా మిమ్మల్ని? సార్ అక్కడ వాళ్ళు వివాదం చేయాలనే ఉన్నారంటారా? మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఉత్సవ విగ్రహం అక్కడ జరుగుతుంది, ఎప్పుడు నియంత్రణ వీళ్ళకి ఎందుకు పెడుతున్నారు? ఆంక్షలు హిందువులకేనా? ఆంక్షలన్నీ హిందూ విగ్రహాలకేనా? ఆంక్షలన్నీ హిందూ ఊరేగింపులకేనా? ఆంక్షలు వాళ్ళకి చెల్లవా? వాళ్ళకి చెప్పలేరా ఇదే పోలీస్? ఇప్పుడు అక్కడ రూట్ మ్యాప్ వాళ్ళకి ఇచ్చావండి. మీరు ఆ రోజు ఆ టైంకి చర్చిలో కూడా ఎటువంటి ప్రార్థనలు జరగట్లేదు. మీరు చూసుకుంటే, మీరు గమనిస్తే చర్చ్ అనేది ఖాళీగానే ఉంది. ఓకే, మరి వారు అంత ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఈ పాట వినగానే వచ్చారు. సార్ ఒకసారి వినండి. మీరు అక్కడ ఏరియా మీకు గమనిస్తే అక్కడ చర్చ్ ఉంది, చర్చ్ ఎదురుగా కాలనీ ఉంది. ఓకే, చర్చ్ కూడా మూసివేసే ఉంది. మీరు చెప్పిన నిజంగానే జరిగితే చర్చిలో ప్రార్థనలు జరగాలి. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు సార్, ఒక చెయ్యి కొడితే అవ్వదు. ఇప్పుడు అక్కడ నిజంగానే ప్రార్థనలు జరిగి పుడితే పుట్టాలరా హిందువు కానీ వీళ్ళు నిజంగానే అక్కడే ఆపి రెచ్చగొట్టారనుకోండి, పోలీసు వారు ఊరుకుంటారు? నిజంగానే విధుల్లో ఎస్ఐ గారు ఉన్నారు, 2 కానిస్టేబుల్స్ ఉన్నారు. మీరు వీడియో గమనించండి, నా దగ్గర వీడియో నేను చూపిస్తాను. ఓకే, సో ఎంతమంది ఉన్నారు ఆ రోజు? ఎంతమంది వెళ్తున్నారు ర్యాలీగా నిమజ్జనంలో? సార్ నిమజ్జనంలో హిందువులు సుమారు 100 మంది పైనే ఉన్నారు. ఓకే, సో ఏం జరిగింది? ఈ పాట పెట్టారు, ఓకే, వద్దని వచ్చి వాళ్ళు చెప్పడము, ఫస్ట్ ఎవరైనా కనీసం మాటల రూపేణ వచ్చారా? అబ్జెక్ట్ చేశారా? వాళ్ళ వర్షన్ చెప్పారా? కనీసం ముందుగా మాట్లాడడం జరిగింది ఏమైనా? సార్ అలాంటివి జరుగుంటే దాడి ఎందుకు జరుగుతుందండి? అలాంటివి జరుగుంటే దాడి జరిగే ప్రసక్తి ఉండదు కదా. వాళ్ళు ఏ ఇంటెన్షన్తో వాళ్ళు ముందుగా దారి కాశారో, ఏ ఇంటెన్షన్తో వాళ్ళు ముందుగా రాళ్ళు ప్రిపేర్డ్గా వెల్ ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా అక్కడ రాళ్ళు పెట్టుకోవడం జరిగింది. డైరెక్ట్గానే ఒకటేసారి రాళ్ళతో విరుచుకుపడ్డారు అంతే. మీకు ఏం అర్థం కాలేదు? అక్కడ జరిగిన సంఘటన ఏం అర్థం కాకముందు డైరెక్ట్ రాళ్ళు వచ్చేసినాయి అంతే. ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఉత్సవ విగ్రహం అనేది జరుగుతుంది, మీకు వీడియో చూపిస్తాను, క్లియర్ కట్గా చూడండి. ఉత్సవ విగ్రహం అనేది క్లియర్గా వెళ్తుంది, డీజే అనేది అక్కడ ఆపడం జరిగింది, పాట పెట్టుకోవడం జరిగింది అంతా. ఇప్పుడు కమిటీ అన్నాక వీళ్ళు అన్నాక అక్కడ సహజంగా అందరూ చిందులేస్తూ ఉంటారు, ఇదైతూ ఉంటారు. ఓకే, నిమజ్జనం అన్నాక జరిగే ప్రక్రియ అది. ఇప్పుడు వాళ్ళు డాన్స్ వేయడానికి మీకు అడ్డుకోవడానికి లేదు కదా. మీకు అడ్డుకునే హక్కు ఎవరు ఇచ్చారో చెప్పండి? హిందువులను అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? సో గతంలో ఏమైనా ఘర్షణలు ఉండేవా గ్రామంలో? గతంలో ఈ మాదిరిగా ఏమైనా గొడవలు ఉన్నాయా? గతంలో 3 సార్లు జరిగాయండి, పోలీసు వారి దృష్టిలో కూడా ఉంది. 3 సార్లు జరిగిన సందర్భంలో కూడా హిందువుల మీద కేసులు కట్టి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. పాపం అందులో అమాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రతిసారి హిందువుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ప్రతిసారి హిందువుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళని బైండ్ ఓవర్ కేసులు పెట్టడం ఏంటండి? వాళ్ళు ఏమన్నారు విద్రోహ శక్తులా? మేము ఈ మతంలో పుట్టడం తప్పంటారా? మీరు చెప్పండి, లేదా చేసేవాళ్ళు చెప్పమానండి. సో ఎవరి రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళది. ఇప్పుడు మీరు చేస్తే వాళ్ళు అడ్డుకోవద్దు, వాళ్ళు చేస్తే మీరు అడ్డుకోవద్దు, అది సాఫీగా సాగిపోతూ ఉండాలి. సో అలా దాడి జరుగుతున్న క్రమంలో అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఎస్ఐ ఉన్నారని చెప్పారు కదా, వాళ్ళు ఏం చేశారు మరి ఆ సమయంలో? ఎవరన్నా పట్టుకున్నారు అక్కడ దాడి చేసేవారిని స్పాట్లో? సార్ వాళ్ళు పోలీసు వారికి నేను ఒక వీడియో చూపిస్తాను, మీరు క్లియర్గా చూడండి. ఇందా నుంచి అదే చెప్తున్నాను.
వీడియోలో కూడా అంటే యాక్చువల్గా ఈ వీడియో కూడా మీరు చూడండి, ఈ ఈ చిన్న పిల్లోడికి దెబ్బలు తగిలినాయి, ఇంకొక పిల్లోడికి దెబ్బలు తగిలినాయి, ఇంకో పిల్లోడికి సీరియస్గా ఉంది. ఏం తప్పు చేశారండి మీరు చెప్పండి? హిందువుగా పుట్టడమే ఇది ఈ చిన్న పిల్లోడు చేసిన తప్ప? సో ఇప్పటివరకు ఏమైనా కేసులు అంటే ఈ నమోదయ్యాయా? వర్షాన ఇప్పటివరకు మీరు ఇచ్చిన దాడులకు మీ తెగబడతారా? ఆరోపణలు లేకపోతే మీ అనుమానం పైన కేసులు నమోదయ్యాయా? సార్ మేము ఆ రోజు దాడి జరిగిన వెంటనే ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మేము సుదీర్ఘంగా 4 గంటలు మేము అక్కడ హైవే దిగ్బంధం చేసి హిందూ సంఘాలు మొత్తం కూర్చొని మాకు న్యాయం చేయాలని చెప్పి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. జరిగాక మా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్కి స్థానిక ఏసీపీ గారు వచ్చి కమిషనరేట్ తరఫున